4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అయిన యెహోవా కయీనుతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మరిపెట్టుచున్నదేనని. ఎంతో విచిత్రమైనటువంటి కార్యం. కయీను హేబెలును చంపి పని పూర్తి చేసుకున్నాను అనుకున్నాడు. అయితే తాను చంపాడు, తన పగ తీరింది, తన కోపం పోయింది. అయితే ప్రభు అంటున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అనని. ప్రియులరా, దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి బిడ్డలు ఆలోచించాలి. మనిషి శరీరంలో ఉన్నటువంటి రక్తం, ఆ రక్తం తనను గూర్చి ఆ కృపగల దేవునికి ఎప్పుడూ మొరపెడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గమనించాలి. చాలామంది మనుషులను పీడిస్తూ ఉంటారు. కయీనును హేబెలును చంపినట్టుగా చాలామంది మనుషుల్ని పీడిస్తూ ఉంటారు. ఒకటి కట్నముల ద్వారా, రెండవది లంచగొండితనం, మూడవది వడ్డీల ద్వారా, నాలుగవది ఇతరుల ఆస్తిని ఆక్రమించుట ద్వారా, ఐదవది కులాలు మతాలతో తక్కువ జాతి తక్కువ కులమని ఎంతోమంది ప్రాణాన్ని నొప్పిస్తూ ఉంటారు. వారి ప్రాణం దేవునికి ఖచ్చితంగా మొరపెడుతూ ఉంటుంది. దైవ జనాంగమా గమనించాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎదుటివాని బాధ పెట్టేటటువంటి రీతిగా, ఎదుటివానిలో ఉన్న రక్తం యెహోవాకు మొరపెట్టు రీతిగా మనము జీవించకూడదు. ప్రతి వారిని ప్రేమించండి, ప్రతి వారిని క్షమించండి, ప్రతి వారితో సమాధానంగా ఉండండి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అయితే కయీను హేబెలును చంపి తన పని పూర్తి చేసుకున్నాడు అనుకున్నాడు. కానీ హేబెలు రక్తం చిందించబడి నేలలో నుండి ఆ కృపగల దేవునికి మొరపెట్టిందని వాక్యం సెలవిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి మాట. ప్రియులరా, వాక్యంలో చదువుకున్నట్లయితే నిర్గమాకాండం 23వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు అని చెప్పాడు. దేవునికి బలి అర్పించేటప్పుడు ఆ బలి వ్యక్తి యొక్క పాపము నిమిత్తమై అర్పిస్తూ రావాలి. సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, దహన బలి ద్రవ్యమని రకరకములైనటువంటి బలులు ఆ దినమున అర్పిస్తూ వచ్చారు. బలి కేవలం పాప క్షమాపణ నిమిత్తం. అయితే ఈ స్థలంలో నిర్గమాకాండం 23:18 అంటున్నాడు, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు అని అన్నాడు. పులుపు పాపానికి సూచన. అంటే దాని అర్థం దేవునికి అర్పణగా అర్పించేటటువంటి బలి పాపముతో కూడిందిగా ఉండకూడదు. దాని అర్థం ఎన్నో పర్యాయాలు బలి అర్పించడం అంటే ఈ రోజున దేవుడు బలిని కోరువాడు కాదు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతూ అయ్యో నేను పాపినని ప్రభు దగ్గర ప్రాధేయపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం చేస్తూ పాపం విషయమై పశ్చాత్తాపడుతూ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉండకూడదు. ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి. ప్రియులరా, వాక్యంలో చెప్పబడిన విషయం ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటే, మీకు ప్రాణమై ఉన్న మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అని ప్రభుల వారు అంటున్నారు. అంటే దాని అర్థం నీ ప్రాణమును గూర్చి కూడా ప్రభుల వారు విచారణ చేస్తాడు అని. మన ప్రాణం అంటే మన రక్తమే. మన రక్తం ఎవరిని బాధ పెడుతుందో, ఎవరిని ఇబ్బంది పెడుతుందో, ఎవరిని అవమానిస్తుందో, ఎవరిని కృంగదీశాదో, ఆఖరికి నీ కుటుంబంలో ఉన్న బిడ్డల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావేమో. ఆ రీతిగా నీ ప్రాణము ద్వారా నువ్వు చేసే ప్రతి తప్పితమును బట్టి దేవుడు నీ ప్రాణాన్ని కూడా విచారిస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఎంత గొప్ప కార్యము! దేవుడు ఆయన మనల్ని మనుష్యుడుగా నేలమంటిలో నుండి చేసి ఒక శరీరం, ఒక ప్రాణం, ఒక ఆత్మ మూడింటిని కలిపి ఒక శరీరంగా చేసి పెట్టాడు. ప్రియులరా, గమనించాలి. అయితే ఆ ప్రాణమును అది చేసేటటువంటి తప్పుడు పనుల్ని గురించి ప్రభు ఖచ్చితంగా అడుగుతాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, వాక్యంలో చదువుకుంటే లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తము దేహమునకు ప్రాణము అని చెప్పాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. మన దేహంలో ఉన్నటువంటి రక్తము ప్రియులరా దేహమునకు ప్రాణమని చెప్పాడు. కాబట్టి మన ప్రాణం, మన రక్తం లేకపోతే మన దేహం బ్రతికుండే ప్రసక్తి లేదు. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ రీతిగా చెప్పబడింది. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త
26వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 26వ అధ్యాయం 35వ వచనంలో చెప్పబడిన మాట, ప్రియులరా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా 23వ అధ్యాయంలో 35వ వచనం, 26 అని చెప్పాను, క్షమించండి, 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చింతింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఆ కృపగల దేవుడు అంటున్నాడు, నీతిమంతుడైన హేబేలు రక్తము నుండి ఆ తరువాత చిందించబడిన జకర్యా రక్తము వరకు మీ మీద ఆయన రక్తమంతయు మీ మీదికి వచ్చును, అంటే మీ మీద నేరస్థాపన చేయును అని వాక్యం సెలవిస్తుంది. ఇతరులను మనం బాధపెట్టి సంతోషించవచ్చు, ఇతరులను మోసపరిచి మనం సంతోషించవచ్చు, ఇతరులను కొట్టి హింసించి మనం సంతోషించవచ్చు. ఎదుటివాడు ఏ కారణమున వాని ప్రాణం ఇబ్బంది పడుతూ ఉందో దాన్ని బట్టి ప్రభులు వారు మనల్ని ఖచ్చితంగా నిలదీసి అడిగే రోజు రాబోతూ ఉంది. యేసు ప్రభు రక్తంతో కడగబడిన ఒక వ్యక్తిగా ఎప్పుడూ ఎవరిని ఏ రూపంలోనూ ఏ పరిస్థితుల్లోనూ బాధ పెట్టకూడదు. ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి భార్యనైనా, పెళ్లి చేసుకున్న భర్తనైనా, నీ కడుపున పుట్టిన పిల్లలనైనా, లేక నిన్ను కన్న తల్లిదండ్రులనైనా, మీ సంఘంలో ఉన్న కాపరినైనా, ఓ కాపరి ముఖ్యంగా విశ్వాసులనైనా ఎప్పుడూ బాధ పెట్టేటటువంటి కార్యము చేయకూడదు. నీ మూలాన ఎవరైనా బాధపడుతూ ఉంటే వారి రక్తానికి, నీవు బాధపడుతున్న వారి రక్తమునకు, ప్రాణమునకు నీవు లెక్క ఒప్పు చెప్పాలని, అదంతా నీ మీద నేరస్థాపన చేస్తుందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అనేకులు ఈ విషయాన్ని గుర్తెరగడం లేదు. దైవ జనాంగమా, గమనించాలి. యేసు ప్రభుల వారి యొక్క రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న ఆ నిబంధన రక్తం, యేసు ప్రభు మన కొరకు మనలో ఉన్న ఆ రక్తమును పనికిరానటువంటి ఆలోచనలు కలిగిన పనికిరాని క్రియలు చేసేటటువంటి మనల్ని ఆయన రక్తముతో శుద్ధీకరించటానికి ఆయన నిబంధన రక్తముగా కల్వరిలో మనందరి కొరకు రక్తాన్ని చిందించాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, బాగా గమనించవలసిన విషయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో చదువుకుంటే, ఆయన రక్తము త్రాగితేనే మీలో మీరు జీవము గలవారగుదురు అని అంటాడు. క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తాన్ని సేవించినటువంటి వ్యక్తులు ఏమవుతారంటే మీలో మీరు జీవము గలవారు అని అంటారు. ఇప్పుడు మనకు జీవం ఉంది కదా, బ్రతికున్న మనకు మీలో మీరు జీవము గలవారంటే దాని అర్థం ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రభుల వారి రక్తమును సేవించుటకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన పాత్రను ఎత్తుకుని ద్రాక్షరసమును చూపెట్టి, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ద్రాక్షరసమును సేవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు రక్తమును సేవించుచున్నాడని దాని అర్థం. నిజంగానే క్రీస్తు రక్తమును సేవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వానిలో వాడు జీవము కలిగిన వాడవుతాడు. అంటే మనకిప్పుడు ప్రాణం ఉంది, అయితే ఆ క్రీస్తు రక్తం త్రాగితే మనలో మనము జీవం గలవారమంటే మన లోపటున్న ఆత్మలోనికి క్రీస్తు ప్రభుల వారు జీవం ప్రవేశిస్తూ ఈ భౌతిక శరీరానికి ఆధారమైన ప్రాణము చనిపోయిన ఆత్మలో ఉన్నటువంటి జీవము మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుందని ప్రభుల వారు స్పష్టంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపగల హస్తంలో మనల్ని భద్రపరిచి నిత్య జీవంలోనికి వెళ్ళటానికి ప్రభు కృప చూపెట్టాడు. మన ప్రాణము లేక మన రక్తము చేసేటటువంటి చెడు కార్యములను బట్టి తీర్పు తీర్చబడు వారంగా కాకుండా మన రక్తము శుద్ధీకరించబడి ఆ రక్తము మన లోపల ఉన్నటువంటి ఆత్మలో జీవం వచ్చు రీతిగా
యేసు ప్రభుల వారికి రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సేవించి నిత్య జీవం కలిగి మన ఆత్మ యుగయుగాలు దేవునితో పాటు ఉండు రీతిగా మనం పనిచేయాలి. ఏ పరిస్థితుల్లో కూడా మన మీద ఎవరి రక్తము నేరస్థాపన చేయకుండా ఉండునట్లు పవిత్రంగా జీవించాలి. అందుకే ప్రభుల వారు అంటారు, ఏమని అంటారు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రూపించగలడా అని ప్రభుల వారు చెప్పారు. ఆ రీతిగా ప్రభుల వారు ఏమాత్రము కూడా పాపం లేనివాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు రక్తముతో మనం కడగబడాలి దైవ జనాంగమా. ఆ రీతిగా కడగబడకపోతే, పవిత్రపరచబడకపోతే నిజంగానే మనం ఒక్క రోజున యేసు ప్రభుల వారి పిల్లలంగా శిక్ష పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మనల్ని గూర్చి శిక్ష నుండి తప్పించటానికి ఇక్కడ నుండి మనం ఎవరిని తీసుకెళ్ళగలం? ఎవరిని మన పక్షాన నిలబెట్టి ఇతడు నిర్దోషి అని చెప్పగలం? ఎవరిని చెప్పలేం. మనకు సాక్ష్యం ఎవరో తెలుసా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతాను. నీళ్లను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే అని వాక్యం సెలవిస్తుంది. మనము చనిపోయి తీర్పు దినాన ప్రభు ఎదుట నిలప్పుడు మనల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురని, ఒకటి ఆత్మ, నీళ్లు, రక్తం అని చెప్పాడు. కాబట్టి ఈ ముగ్గురిని సాక్షులుగా మనం సంపాదించుకోవాలి. నీ రక్తము నీవు చేసేటటువంటి పనికిరాని కార్యముల ద్వారా ఇతరుల రక్తం బాధపడేటట్టుగా దేవునికి మొరపెట్టువాడుగా, ప్రభా వీడు పాపి, వీడు వ్యభిచారి, వీడు జోదగాడు, వీడు మోసగాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను అవమానపరిచాడని ఎదుటి వాని రక్తం నీ మీద నేరస్థాపన చేయకుండా యేసు ప్రభు రక్తం ఇతడు నిర్దోషి అని ప్రభుకు సాక్ష్యం చెప్పే రీతిగా నీవు మార్చబడాలి. ఆ సాక్ష్యమును సంపాదించుకోనండి. నీవు కానీ నీ కుటుంబం కానీ ఎవరైనా సాక్ష్యం లేకపోతే నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోవలసి వస్తుంది. ఆ జ్ఞానం దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.